సో ఓం శాంతి. ఇది రివైజ్ కోర్స్ మురళి 26th జూన్ 1969 మురళి. ఇది ఈ మురళిలో ఇప్పుడు చదువు పూర్తయిపోయింది, ఇక ఒక కార్యం మిగిలి ఉంది, వెంట తీసుకువెళ్లే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయటానికి వస్తున్నాను. ఇప్పుడు చదువు పూర్తయిపోయిందంటే బాబా టీచర్ యొక్క పాత్ర ఏదైతే జ్ఞానాన్ని తెలియచేశారో ఆ పాత్ర పూర్తవడము అంటే అక్కడ ఆయన టీచర్గా, అంటే మన సపోజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎలాగైతే కోర్స్ అయిపోయిన తర్వాత రివిజన్ నడిచేటప్పుడు కూడా టీచర్ ఎలా వెంటుంటారో అదే విధంగా ఇక్కడ బాబా పాత్ర ఉంటుంది. కానీ ఇప్పుడు సద్గురు పాత్రలోకి వచ్చారు. సద్గురు పాత్రలో శిక్షణ మరియు శిక్షణలు రెండూ చేస్తారు ఇక్కడ. అంటే అవ్యక్త శిక్షణలు ఇస్తారు, ఒకవేళ మారకపోతే శిక్ష ద్వారా కూడా అక్కడ పరివర్తన తీసుకొస్తారు. దాని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇక్కడ అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయటానికి వస్తున్నాను. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది, కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు, ఎంతవరకు కోర్సు పూర్తయింది, ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయ్యింది అని అందరూ నిర్ణయించుకోవాలి. సో స్టూడెంట్స్, విద్యార్థులందరూ వీలైనంత మటుకు సబ్జెక్ట్ మొత్తము చదివే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే బాబా 69 రివైజ్ కోర్స్ ఏదైతే అయిందో అది కంప్లీట్ అవ్వాలి. బాబా రోజు చదువుకోమన్నారు అని అంటే చదువుకుంటాము, కానీ ఇంకా అధ్యయనం స్టేజ్లో ఉన్నామా లే ఇంకా సేవ చేయడానికి చదువుతున్నామా అన్నదే ఇక్కడ పాయింట్. సో కాబట్టి రివైజ్ కోర్స్ మొత్తము అయిందా అని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి, సాకార బాబా యొక్క ప్రతి కర్మ ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనని చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను, ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను అంటున్నారు. అంటే ఇంకా ప్రతిదీ బ్రహ్మబాబాతో పోల్చుకోవాలి. సో ఇప్పుడు చేస్తున్న సేవలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాబా శ్రీమతం ప్రకారమే నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు మన సంస్కారాలు, మన పుణ్యము బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అవ్వాలి. మన సంకల్పాలు, శక్తుల యొక్క ఖజానాలు కూడా మనకిప్పుడు నిండాలి. సో అందుకోసం అని చెప్పి అష్టశక్తుల్లో మనం ఏదైతే శ్రేష్ఠ శక్తి పరిశీలన శక్తి అని అనుకుంటున్నామో ఆ శక్తి గురించి రోజు తెలుసుకుంటున్నాము. దానికి సంబంధించిన ప్రాక్టికల్ లైఫ్ ఏదైతే ఉందో, నిన్న యజమానులు అవ్వాలి, పిల్లలు అవ్వాలి అని చెప్పి ఏదైతే బాబా చెప్పారో, సో దానికి సంబంధించిన ప్రాక్టికల్ లైఫ్ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో సుజాతక్కే చెప్తారు. అక్కయ్య అన్మ్యూట్ చేయనీకి వస్తుందా? ఓం శాంతి. ఓం శాంతి. వినిపిస్తుంది అక్క నా వాయిస్? మురళి డేట్ మళ్ళీ చెప్పండి, అందరు మళ్ళీ. ఓం శాంతి. ఈరోజు నిన్నటి మురళి ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఇది సఫలతకు ఆధారం పరిశీలన శక్తి 23/7/69 మురళి డేట్ 23/7/69. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి, ప్రకృతి పంచతత్వాలకు వ్యాపిస్తున్నాయి, వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి, విశ్వం అంతా వ్యాపిస్తున్నాయి. విశ్వంలో ఆత్మిక సోదరులందరూ శాంతిని అనుభూతి చేస్తున్నారు. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తూ బాబా ఈ అవ్యక్త మహావాక్యాలను నా ఆత్మ ఉన్నతికే అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మిక స్థితిలో ఉంటూ నా ఆత్మ ఉన్నతికే అర్థం చేసుకుంటున్నాను. ఇక్కడ బాబా చెప్తున్నారు, నిన్న బాబా ఏం చెప్పారు? సఫలతకు ఆధారం పరిశీలన శక్తి అనే మురళిలో బాబా నిన్న
ఎంత సేవలు చేస్తున్నా సఫలత ఎందుకు రావడం లేదు అంటే, అక్కడ ఏది కావాలో, ఏ రూపం ద్వారా రావాలో, రూపం ద్వారా అదృష్టం మేల్కొంటుందో అక్కడ పరిస్థితిని బట్టి సేవ చేయడం లేదని చెప్పారు బాబా. దానికి కారణం ఏంటి? పరిశీలన శక్తి లోపం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? సంఘటనలో సేవలు చేస్తున్నప్పుడు ఎక్కడ యజమాని అయి సలహా ఇవ్వాలి, ఎక్కడ పిల్లవాడిగా అయ్యి నిమిత్త అన్నయ్యల అక్కయ్యల యొక్క సలహాని గౌరవించాలి అనేది బాబా చెప్పారు. ఈ మెట్లు ఎక్కడం దిగడం రావట్లేదు అంటే కారణం ఏంటంటే పరిశీలన శక్తి యొక్క లోపం. ఎక్కడ యజమానిగా అవ్వాలి, ఎక్కడ పిల్లవాడిగా అవ్వాలి, ఇది పరిశీలించే శక్తి లేకపోవడం వల్ల సమయం వ్యర్థంగా పోతుంది. బాబా ఇక్కడ చెప్తున్నారు శక్తి వ్యర్థంగా పోతుంది అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ బాబా ఏమంటున్నారు? మీరు యజమాని బుద్ధి ద్వారా సలహా ఇవ్వాలి, మరియు వెంటనే పిల్లవాని స్థితి యొక్క బుద్ధి తయారు చేసుకోవాలి. దీనిలో లాభమే కూడా ఉంది అని చెప్తున్నారు బాబా. దీనివల్ల ఏం చెబుతుంది? ఆ యజమాని స్థితి, పిల్లవాడి స్థితి తెలియని కారణంగా, ఆ పరిశీలించే శక్తి లేని కారణంగా ఇక్కడ ఏమవుతుంది? శక్తి వ్యర్థంగా పోతుంది అంటున్నారు బాబా. శక్తి వ్యర్థంగా పోవడంతో పాటు ఇంకోటి ఏం జరుగుతుంది? సంఘటనలో ఏదైతే ఫ్రెండ్షిప్, ఏదైతే స్నేహం ఉందో ఆ స్నేహంలో లోపం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ నుంచి బాబా ఏం చెప్తున్నారంటే, మీరు బాధ్యతలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ మెట్టులు దిగే మరియు ఎక్కే అవసరం ఉంటుంది. ఇక్కడ యజ్ఞ బాధ్యతలు తీసుకున్నప్పుడు పిల్లవాడిగా, యజమానిగా అంటే మెట్లు ఎక్కడం దిగడం అనే అవసరం ఉంటుంది. అంటే ఒక్కోసారి యజమానిగా అవ్వాలి, ఒక్కోసారి పిల్లవాడిగా అవ్వాలి. అది ఎక్కడ యజమానిగా అవ్వాలి, ఎక్కడ పిల్లవాడిగా అవ్వాలి అనే ఆ పరిశీలన చేసే పరిశీలన శక్తి లేని లోపంగా ఇక్కడేం చెప్తుంది? సఫలత రావడం లేదు అంటున్నారు బాబా. ఇక్కడ బాబా అంటున్నారు, కనుక భవిష్య సేవ యొక్క సఫలత కొరకు ముందుగానే శిక్షణ ఇస్తున్నారు అంటున్నారు. భవిష్యత్ సేవ ప్లాన్స్ కనుక ఇప్పుడే మెట్లు ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఎక్కడ యజమాని, ఇక్కడ స్థితి గురించి చెప్తున్నారు. ఎక్కడ యజమానిగా అవ్వాలి, ఎక్కడ పిల్లవాడిగా అవ్వాలనేది ముందుగానే శిక్షణ ఇస్తున్నారంట బాబా. మీరందరూ అనుభవీలు కూడా సమయం అనుసరించి ప్రతి ఒక్కరూ అనగా చిన్నవారు పెద్దవారు కూడా తమ శక్తి మరియు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బాబా ఏమంటున్నారు? మీరందరూ అనుభవీలు కూడా సమయం అనుసరించి ప్రతి ఒక్కరూ అనగా చిన్నవారు పెద్దవారు కూడా తమ శక్తి మరియు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరియు మున్ముందు ఇలాంటి సమస్యలు కూడా రానున్నవి అంటున్నారు బాబా. ఇక్కడ ఏమంటున్నారు? ముందు ముందు ఇలాంటి సమస్యలు కూడా రానున్నవి. అందువల్ల ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చాలా నిర్మాణ చిత్తుగా ఉండవలసి ఉంటుంది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ బాధ్యత తీసుకొని నిమిత్తంగా ఉంటారో వాళ్ళు నిర్మాణ చిత్తుగా కూడా ఉండాలి. నిర్మాణ చిత్తు అంటే గౌరవం ఆశించకుండా ఉండే స్థితిని నిర్మాణ చిత్తు స్థితి అంటున్నారు. నిర్మాణం అంటే మీ గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా మరింత భాగ్యం లభిస్తుంది. అంతేగాని గౌరవాన్ని త్యాగం చేయాలని నాదే గొప్ప, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే గౌరవించాలి, నేను చెప్పిన మాట మీరు వినలేదు అంటే నెక్స్ట్ సేవలకు నేను రాను, ఇలా అంటున్నారు బాబా. ఇలా ఎందుకు అంటున్నారు? పరిశీలన శక్తి లోపం వల్ల యజమానిగా ఎక్కడ అయ్యి సలహా ఇవ్వాలి, లేదా పిల్లవాడిగా అయ్యి ఎక్కడ నిమిత్త అక్కల సలహాలు గౌరవించాలనేది తెలియట్లా. ఈ తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుంది? నా మాటే నెగ్గాలి, నేను సలహా ఇస్తే నన్ను గౌరవించలేదు అంటే ఇక్కడ గౌరవాన్ని ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మీరు నిర్మాణం అంటే గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా భాగ్యమే లభిస్తుంది మీకు అంటున్నారు బాబా. మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఇంకా మీకు స్వమానం లభిస్తుంది. ఇక్కడ మీరు ఎంత గౌరవాన్ని త్యాగం చేస్తూ ఉంటారో అంత మీకు గౌరవమే లభిస్తూ ఉంటుంది. దాని లాభం భాగ్యమే కదా, ఇక మీకు నష్టమే వచ్చింది అంటున్నారు. ఎంత మీరు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానం పోవడానికి అది కారణమవుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే నాదే చెల్లాలి, నాకు గౌరవించాలని గౌరవం ఇవ్వడానికి ప్రయత్నిస్తారో అంత ఎప్పుడైతే గౌరవాన్ని ఆశిస్తారో అంత గౌరవాన్ని పోగొట్టుకుంటారు. అది గౌరవం పోగొట్టుకోవడానికి కారణమవుతుంది అంటున్నారు. ఎందుకు?
ఇక్కడ సేవల్లో ఎప్పుడైతే నాదే నెగ్గాలి, నేను చెప్పింది కరెక్ట్ అని మొండిగా వాదించినప్పుడు, ఇంకొకసారి ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళకి ఏది చెప్పకూడదు, వీళ్ళు ఏది చెప్పినా నాదే చెల్లాలని మొండిగా వాదించే వాళ్ళతో ఎవరైనా గౌరవం ఉంటారా? ఉండరు కదా. ఎవరైతే ఏది చెప్పినా అది సలహా ఇస్తూ, ఎప్పుడైతే మీరు చెప్పింది గౌరవం ఇస్తుంటే వీళ్ళు చాలా మంచిగా అర్థం చేస్తున్నారు, ఇంకా గౌరవం పెరుగుతుంది. అంతేగాని నేను చెప్పిందే నాకు కరెక్ట్ అవ్వాలి, నేను చెప్పిందే గౌరవించాలి అని అనుకున్న వాళ్ళకి ఎప్పుడేమవుతుంది, ఎప్పుడైతే నాకు గౌరవం కావాలని ఆశించుకుంటారో ఆటోమేటిక్ గౌరవాన్ని పోగొట్టుకుంటారు అంటున్నారు బాబా. అంటే స్వమానం పోవడానికి అదే కారణం అవుతుంది. అందువల్ల పిల్లవాడు మరియు యజమాని స్థితి యొక్క మెట్లు త్వరగా ఎక్కే మరియు దిగే అభ్యాసం పెంచుకోండి. ఇక్కడ బాబా అంటున్నారు, ఎప్పుడు యజమానిగా సలహా ఇవ్వాలి, ఎప్పుడు పిల్లవాడిగా ఈ సలహాని గౌరవించాలనే ఈ స్థితిని పెంచుకోండి. ఈ మెట్లు దిగడం ఎక్కడం అనేది అభ్యాసాన్ని పెంచుకోండి. ఇవన్నీ పెంచుకోవాలంటే ముందు పరిశీలన శక్తి రావాలి. ఎక్కడ యజమానిగా ఈ సలహా ఇవ్వాలి సంఘటనలో, ఎక్కడ గౌరవాన్ని, ఎప్పుడైతే అక్కయ్యలు ఇచ్చిన సలహాని ఎప్పుడు గౌరవించి పిల్లవాడిగా అవ్వాలి అనేది పరిశీలించే శక్తి ఉండాలి ఫస్ట్. అందువల్లనే మిమ్మల్ని పిలిచాను. పరిస్థితులను పరిశీలించే శక్తి ఉన్నప్పుడే దీనిలో సఫలత వస్తుంది. ఇక్కడ బాబా అంటున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులను బట్టి పరిశీలించుకొని నేను ఎక్కడ యజమానిగా ఉండాలి, ఎక్కడ పిల్లవాడిగా ఉండాలనే యుక్తి ఉపయోగిస్తే సేవలో సఫలత వస్తుంది. పరిస్థితిని పరిశీలించడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. పరిశీలించడం లేదు, అందువల్ల ఫలితం తారుమారైపోతుంది. ఏం తారుమారవుతుంది? అక్కడ సఫలత బదులు ఏమవుతుంది? అసంతుష్టత. అంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఇది తారుమారవుతుంది. ఎందుకు? పరిశీలించే శక్తి యొక్క లోపం. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, పరిశీలన శక్తిని పెంచుకోవడానికి ఏమి పురుషార్థం చెయ్యాలి? ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? పరిశీలించుకోవడానికి ఏం పురుషార్థం కావాలి అని చెప్తున్నారు బాబా. బాబా మాటల్లో తెలుసుకుందాం. మనసు యొక్క స్వచ్ఛత కంటే ఈ విషయంలో బుద్ధి యొక్క స్వచ్ఛత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బుద్ధి దివ్యంగా స్వచ్ఛతంగా ఉన్నప్పుడే మనం సమర్థ సంకల్పాలు చేయగలము. సంకల్పాలకి బ్రేక్ వేసే శక్తి మనసు మరియు బుద్ధికి శక్తిశాలి బ్రేక్ వేయాలి మరియు మలుచుకునే శక్తి కూడా ఉండాలి. ఈ రెండు శక్తులు చాలా అవసరం. దీన్నే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా ఏమంటున్నారు? మనసు యొక్క స్వచ్ఛత కంటే ఈ విషయంలో బుద్ధి యొక్క స్వచ్ఛత ఎక్కువ కావాలి అంటున్నారు. బుద్ధి యొక్క స్వచ్ఛత ఎందుకు? ఎప్పుడైతే వ్యర్థంగా లేకుండా బుద్ధి దివ్యంగా సమర్థంగా ఉన్నప్పుడు మన సంకల్పాలు కూడా ఎలా ఉంటాయి? సమర్థ సంకల్పాలు ఉంటాయి. సంకల్ప శక్తికి బ్రేక్ వేసే శక్తి మనసు మరియు బుద్ధికి శక్తిశాలి బ్రేక్ వేయాలి మరియు మలుసుకునే శక్తి కూడా కావాలి. బుద్ధికి శక్తిశాలి బ్రేక్ వేయాలంటే సంకల్పం ద్వారానే వేయగలం. ఆ సంకల్పం ఎలా చేయాలి? నేను ఆత్మను, మాస్టర్ సర్వశక్తిమాన్ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని బాబాతో కనెక్ట్ అయినప్పుడు అక్కడ మనం ఏం జరుగుతుంది? బుద్ధి దివ్యంగా ఉండడం వల్ల పరిశీలించే శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాలు చేస్తున్నామా, సమర్థ సంకల్పాలు చేస్తున్నామా? వ్యర్థ సంకల్పాలు చేసామంటే వెంటనే పరిశీలన శక్తి ద్వారా పరిశీలించి వ్యర్థ సంకల్పమా సమర్థ సంకల్పమని నిర్ణయించుకొని వెంటనే బ్రేక్ వేస్తాం. దేనికి బ్రేక్ వేస్తాం? బుద్ధికి. అప్పుడు బుద్ధికి బ్రేక్ వేసి మలుచుకునే శక్తి ద్వారా ఆ వ్యర్థ సంకల్పాలు బ్రేక్ వేసి వెంటనే సమర్థ సంకల్పాల సమర్థతలకు మలుచుకోవాలి. ఈ రెండు శక్తులు చాలా అవసరం అంటున్నారు. దీన్నే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అంటున్నారు బాబా. ఎప్పుడైతే ఈ బ్రేక్ వేసేటప్పుడు మన స్మృతి శక్తి ఏం గుర్తు తెచ్చుకోవాలి? నేను ఆత్మను, మాస్టర్ సర్వశక్తిమాన్ స్వరూపాన్ని అన్నప్పుడు ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ సమర్థ సంకల్పాలే చేస్తాం. అందుకే బాబా అన్నారు ఈ రెండు శక్తులు అవసరం. దీన్నే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అంటారు. ఒకవేళ బ్రేక్ వేయలేకపోయినా అది మంచిగా ఉండదు. బ్రేక్ వేయలేకపోతే ఏమవుతుంది? అలాగ వ్యర్థ సంకల్పం వస్తూ పూర్తిగా దేహాభిమానం వచ్చి అక్కడ ఏం జరుగుతుంది? సేవలో సఫలత ఉండడం లేదు. ఎందుకంటే మొత్తం వ్యర్థ సంకల్పాలు, ఇంకా బుద్ధి దివ్యంగా లేదు, స్వచ్ఛత లేదు.
ఒకవేళ మలుచుకోవడం రాకపోయినా సరిగ్గా ఉండదు. వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేయలేకపోయినా సరిగ్గా ఉండదు. వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేసి నేను ఆత్మను మాస్టర్ సర్వశక్తిమాన్ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రిని సంకల్పం చేసి సమర్థతలోకి మలుచుకోవాలి. అలా మలుచుకోవడం రాకపోయినా సరే సరిగ్గా ఉండదు. బ్రేక్ వేయడం మరియు మలిచే శక్తి ఉంటేనే బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేసి సమర్థతలోకి మలుచుకునే శక్తి ఉంటేనే బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. ఇక్కడ శక్తి అంటే ఏంటిది? భాగ్యాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరు. బాబా అంటున్నారు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. శక్తి వ్యర్థం కాకుండా జమ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేసి సమర్థతలకు మలుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఎప్పుడైతే మనం సమర్థలకు మలుచుకున్నప్పుడు సమర్థ సంకల్పాలు చేసినప్పుడు మనకు జమ అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ఏం జమ అవుతుంది? శక్తి. ఎంత జమ అవుతుందో అంతగానే పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి పెరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా. ఇక్కడ బాబా ఏమంటున్నారు? ఎంత మీరు శక్తిని పెంచుకుంటూ ఉంటే అంత పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి జమ అవుతూ ఉంటాయి అంటున్నారు బాబా. ఎప్పుడైతే బుద్ధి దివ్యంగా ఉన్నప్పుడు, బుద్ధిలో శక్తిని ఉన్నప్పుడు అప్పుడేం చేస్తాం? ఎక్కడ పిల్లవాడిగా అవ్వాలి, ఎక్కడ యజమానిగా అవ్వాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ మలుచుకోవాలి అని పరిశీలన శక్తి ద్వారా పరిశీలించుకొని గ్రహించి నిర్ణయ శక్తి ద్వారా నిర్ణయం చేసుకుంటాం. ఈ అభ్యాసం కూడా బట్టీలో చెయ్యాలి. కనుక మీ మనసు మరియు బుద్ధికి ఎంతవరకు బ్రేక్ వేస్తున్నారు మరియు మలుచుకుంటున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి అంటున్నారు బాబా. ఎంతవరకు మీ బుద్ధికి బ్రేక్ వేస్తున్నా అంటే వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేసి సమర్థతలోకి మలుచుకుంటున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎక్కడైనా ప్రమాదం జరగడానికి ఈ రెండు విషయాలే కారణం అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక వెహికలే తీసుకుందాం, డ్రైవింగ్ చేస్తున్నాం, మనం వెళ్తున్న మార్గంలో రాంగ్ వేలో వెళ్తున్నామంటే వెంటనే ఏం చేస్తాం? బ్రేక్ వేసి రైట్ వే లేదంటే ఆ రైట్ వే వైపు మలుచుకుంటున్నాం. అందుకే ఎప్పుడైతే బ్రేక్ వేసి మలుచుకోకపోతే వెంటనే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే బాబా అడుగుతున్నారు, విశేషంగా పాండవులకి బాబ్దాదా ఈ విశేష సైగ చేస్తున్నారు. మంచిది, బట్టీలో చాలా విని ఉంటారు, కానీ చాలా విన్న కారణంగా బిందు రూపంలో స్థితిలో అవడం కష్టమయ్యే విధంగా ఉండకూడదు. కానీ బిందు రూప స్థితిలో లోపానికి కారణం ఇదే. ఏంటిదంటే మొదటి పాఠం గట్టిగా లేదు. మొదటి పాఠం అంటే ఏంటిది? ఆత్మిక స్థితి, నేను ఆత్మను అనే పాఠం గట్టిగా లేదు అంటున్నారు బాబా. కర్మ చేస్తూ మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మగా అనుభవం చేసుకోవాలి. రోజంతటిలో ఈ అభ్యాసం చాలా చేయాలి. ప్రత్యక్షంలో అతీతమయ్యి కర్తవ్యంగా రావాలి. ఇది ఎంతెంత అనుభవం చేసుకుంటారో అంతగానే బిందు స్థితులు అవుతారు అంటున్నారు బాబా. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మొదటి పాఠం గట్టిగా లేదు. మొదటి పాఠం గట్టిగా లేని కారణంగా మీ స్థితి అలజడి అవుతుంది. ఇంకా ఏమంటున్నారు? ఎక్కడ యజమాని అవ్వాలి, ఎక్కడ పిల్లవాడిగా అవ్వాలి తెలియట్లేదు. వ్యర్థ సంకల్పాలకు బ్రేక్ వేయడం రావడం లేదు అంటున్నారు బాబా. కర్మ చేస్తూ మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మగా అనుభవం చేసుకోవాలి అంటున్నారు. అశరీరి ఆత్మగా ఎలా అనుభవం చేసుకోవాలి, మన స్థితిని ఎలా పెంచుకోవాలి, సేవలత సఫలత ఎలా రావాలి అనేది ఈ మురళి రేపు తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ గా ఈరోజు సో ఇప్పుడు ఈ 59 పేజీలో ఏదైతే యజమాని స్థితి, పిల్లవాని స్థితి అని చెప్పారు కదా, పాయింట్ నెంబర్ 2 చూస్తారా ఒకసారి అందరూ? పాయింట్ నెంబర్ 2 అంటే కింద నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కింద నుంచి 14వ లైన్. సో ఇప్పుడు ఇందులో సంఘటనలో ఏదైనా విషయం వస్తే అప్పుడు మీ ఆలోచన చెప్పే సమయంలో యజమాని ఆలోచన ఇవ్వాలి, కానీ ఎక్కడ సంఘటన యొక్క నిర్ణయం జరుగుతుందో నిమిత్తమైన అన్నయ్యలు అక్కయ్యలు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ సమయంలో మీ బుద్ధిని పూర్తిగా పిల్లవాని స్థితిలోకి తీసుకురావాలి. సో ఇప్పుడు దీన్ని బట్టి సపోజ్ నేను సేవలు చెయ్యాలి అని అనుకుంటాను, సో అన్నయ్యలు అక్కయ్యలు వద్దంటారు, సో అప్పుడు మరి నేను ఏం చేయాలి? మరి పిల్లవాని స్థితిలో ఒప్పేసుకోవాలా? సుజాత అక్కయ్య మిమ్మల్ని ఇప్పుడు అందరికి అదే డౌట్. ఇప్పుడు చెప్పండి అక్కయ్య. ఇప్పుడు పరిశీలన శక్తి ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా యూజ్ చేయాలో చెప్పాలి మనము. సో ఇప్పుడు ఈ మురళీల బాబా ఏమన్నారంటే, అన్నయ్యలు అక్కయ్యలు సంఘటనలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు పిల్లవాని స్థితిలోకి వచ్చేసేయాలి అంటున్నారు. సో ఇప్పుడు అన్నయ్యలు అక్కయ్యలు సేవలు చెయ్యొద్దు అన్నారు అనుకోండి, అంటే ఒప్పేసుకోవాలా నేను?
ఒప్పేసుకోకూడదు. మరి ఇక్కడ బాబా వాళ్ళు ఎలా చెప్తే అలా అనేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అక్కడ అన్నయ్యలు అక్కయ్యలు సేవలు చేయొద్దంటే సేవలు ఆపమని కాదు. అందుకే అక్కడ బాబా పరిశీలన శక్తిని ఉపయోగించమంటున్నారు. ఇప్పుడు అన్నయ్యల అక్కయ్యలు సేవలు చెయ్యొద్దు అంటే నేను పిల్లవాడి స్థితిగా అయిపోవాలని మీరు అడుగుతున్నారు. అది పిల్లవాడి స్థితిలో అయిపోవడం అంటే ఇప్పుడు నేను సేవలు ఆపేస్తే మరి నాకు పుణ్యం ఖాతా ఎలా జమ అవుతుంది? సేవలు ఆపేయకూడదు కదా. మరి ఇక్కడ బాబా వాళ్ళ మాట వినమంటున్నాడు కదా, అన్నయ్య పిల్లవాడి స్థితిలోకి వచ్చేసేయండి అంటున్నాడు సంఘటనలో ఉన్నప్పుడు. మరి సంఘటనలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి వాక్యాలు పడితే మాత్రం ఇంకా వాళ్ళు సేవలు చేయొద్దంటే ఇంకా అలా కూర్చుని ఉండాలి, మరి పుణ్యం ఖాతా జమ అవ్వదు కదా. మరి అప్పుడు ఎలా ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవడం? సో ఇక్కడ సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మురళీలు చదివేటప్పుడు 1969లో ఉన్నాం మనం. సో మురళీలు చదివేటప్పుడు డేట్లు కంపల్సరీగా చూసుకోవాలి, ఎందుకంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టు మురళీలు చెప్తూ పోయారు బాబా. సో 1969లో అప్పుడే బ్రహ్మబాబా పోయిన తర్వాత, శరీరం వదిలిన తర్వాత అప్పుడప్పుడే మళ్ళీ అంతా రీఆర్గనైజ్ చేసినప్పుడు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వచ్చాయి. వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్, కానీ ఇదే మురళి ముందుకు వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే అన్నయ్యలు అక్కయ్యలు అన్న కొత్త అడుగు వెయ్యొద్దు అని ఉంటది, ఫాలో ఫాదర్ అని ఉంటది. ఆ తర్వాత శ్రీమతాన్ని సాధారణ లేక వ్యర్థకర్మ అయితేనే నిమిత్తాత్మల చేత పరిశీలించుకోండి, లేకపోతే బాబా శ్రీమతాన్ని మార్చే అధికారం. ఇప్పుడు బాబా అందరినీ సేవలు చేయమని చెప్పాడు, కానీ మీ రోజు వాళ్ళు వద్దు అని అంటే బాబా ఎందుకంటే ఇలాంటి వాక్యాలను ఏం చేస్తారంటే ముందు వెనక అంతా తీసేసి ఇది 1969 మురళి అన్న విషయాన్ని కూడా తీసేసి జస్ట్ ఇదే పాయింట్ వాట్సాప్లలో వచ్చేస్తూ ఉంటది. ఏమంటే బాబానే చెప్పారు, ఇలా చెప్పారని చెప్పి. కాబట్టి విద్యార్థులు పూర్తి సబ్జెక్ట్ చదువుకోవాలి. సో ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఏదైతే ఇప్పుడు చదువు పూర్తయిందో, చదువు యొక్క రూపము పాయింట్స్ నడవదని అన్నారో బాబా, అక్కడ బాబా స్పష్టంగా చెప్పారు ఈ రివైజ్ కోర్సు మొత్తం కంప్లీట్ చేయడానికి, పూర్తి చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది. సో అందుకే మురళీలు చూస్తూ పోతే ఏమవుద్దంటే ఒక దగ్గర ఒక పాయింట్ చెప్పి ఉంటే దానికి సంబంధించింది మళ్ళీ అంటే బాబ్దాదా ఇద్దరు ఆత్మిక సంభాషణ చేసి అక్కడ మళ్ళీ పిల్లలు ఏదైనా వ్యతిరేక దిశలో శ్రీమతాన్ని గనక ఉల్లంఘించి వ్యతిరేక దిశలో గనక ధారణ చేస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎలా చెయ్యాలంటూ చెప్తూ పోయారు. కాబట్టి అన్ని మురళీలు చదవాల్సిందే, ఎందుకంటే ఆయన చెప్పడానికి చెప్తున్నారు. ఆ తర్వాత ప్రాక్టికల్కి వచ్చేసరికి ఇంకోటి జరుగుతోంది. ఆ జరిగినప్పుడు ఏం చేస్తున్నారు బాబ్దాదా ఇద్దరు, మళ్ళీ అది గమనించి అలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. సో కాబట్టి ఏదో ఒక్కటే మురళిని పట్టుకుని కూర్చుంటే మాత్రము కొన్ని చోట్ల రాంగ్ మీనింగ్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం గృహస్థులో ఉన్నాం, సో వాళ్ళ కంట్రోల్లో లేము, కొంతమంది సరెండర్ అయ్యి ఉన్నారు. సో అలాంటప్పుడు గృహస్థుకి సపరేట్ శ్రీమతం ఉంది, ఇది గృహస్థుకి ఇచ్చిన శ్రీమతం కాదు. సో ఆయన గృహస్థుకి ఇస్తున్నాడా, లేకపోతే సెంటర్లలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడా, అధర్ కుమారులకు ఇస్తున్నారా, కుమారులకు ఇస్తున్నారా అన్నది మీకు మురళీలు చదువుతుంటూ పోతే బాబా యొక్క ఉద్దేశము ఎవరికి చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అన్నది మీకే అర్థమవుతుంది. ఈ క్లారిటీ, ఈ స్పష్టత అన్నది అందరికీ చాలా అవసరం. లేకపోతే వాళ్ళ శ్రీమతాలు గృహస్థు తీసేసుకోవడము, అసలు గృహస్థుకున్న శ్రీమతం ఏంటో అసలు తెలియకపోవడము, దీనివల్ల ఏమైపోయిందంటే గృహస్థు మాకు ఈ రోజు ఇది పాటించడము సహజం కాదు, కఠినము అని చెప్పి వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అటువంటి చోట రాంగ్ స్టెప్ వేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. అంటే ఇంకా ఎవ్వరు ఏది చెప్తే ఇదిగో ఇలాంటి శ్రీమతాలు తీసేసి బాబానే చెప్పారు, ఏది చేసినా కానీ పిల్లవాని స్థితిలో అన్నిటికీ తలూపేసేయండి. పిల్లలు ఏం చేస్తారు, ఏది చెప్పినా తలూపుతారు, తెలీదు, అమాయకత్వము, అజ్ఞానము. సో ఇంకా పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే పాటించాలంటే పాటించాలి, కానీ శ్రీమతం మాత్రం శివబాబాదే పాటించాలి. నాకొక్క బాబా తప్ప మరెవ్వరూ లేరన్నది తర్వాత మురళిలో వస్తూ ఉంటది. సో అందుకే ఆయన అన్నేళ్ళు చెప్తూ పోవాల్సి వచ్చింది. సో ఇది దీనికి సంబంధించింది. మురళి చాలా పెద్దగా ఉంది, సో మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుంది. సో విద్యార్థులు ఈ మురళిని అంతా చదివి మీకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా నా వాట్సాప్కి పెట్టండి. సో దానికి సంబంధించి ఈ జూమ్ క్లాస్లో నేను క్లారిఫికేషన్ ఇస్తాను. లేకపోతే ఏమవుతుందంటే ఈ శక్తుల విషయానికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది,
ఎందుకంటే సంఘటనలో ఉన్నప్పుడే మనం ఎక్కువగా తప్పులు చేస్తున్నాం. ఇంకా ఈ రాబోయే మురళిలో బాబా ఏదైతే బ్రేక్ అని చెప్పారో ఆ తర్వాత మలుచుకునే శక్తి అన్నాడు. సో మనం 7 డే కోర్సులో ఏదైతే అష్టశక్తులు తీసుకున్నామో ఆ అష్టశక్తుల్లో ఈ మలుచుకునే శక్తి అన్నది ఆ పదంతో రాదు, సంకీర్ణ శక్తి అన్న పదంతో వస్తుంది. సో నెక్స్ట్ ఆ శక్తిని వాడమంటున్నాడు బాబా. మళ్ళీ ఇక్కడ బుద్ధి యొక్క శక్తి అన్నారు, అవ్యక్త శక్తి అన్నారు. సో అష్టశక్తులే కాదు, సర్వ శక్తుల మీద మనకు ఒక అవగాహన అన్నది ఉండాలి. సో ఇప్పుడు ఇటువంటి సంఘటనలో ఉన్నప్పుడు అందరూ నలుగురు 4 రకాలు కాదు కదా, 16 రకాలుగా మాట్లాడతారు. సో అప్పుడు బాబా మలుచుకునే శక్తి అంటున్నాడు. అంటే అక్కడ మళ్ళీ సంకీర్ణ శక్తి, ఆ తాబేలు ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది ఇచ్చి మళ్ళీ అక్కడ దాన్ని ఎట్లా ప్రాక్టికల్ గా ఎందుకంటే సంఘటనలో ఉన్నప్పుడు విపరీతమైన వ్యర్థ సంకల్పాలు నడిపేస్తున్నారు. అసలు బ్రేక్ అన్నది వేయటం లేదు. ఎందుకంటే మాటకు విలువ లేదు, చిన్న చిన్న విషయాలు, చాలా సందర్భాల్లో అసలు చిన్న చిన్న విషయాలు జరగాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆ శక్తి రావట్లేదు అక్కడ నిలదొక్కుకోవడానికి. ఎందుకంటే రాజకుటుంబీకులు ఖచ్చితంగా నలుగుట్లో ఉండి ఆ స్థిరత్వాన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సేవలకి, ఇప్పుడు ఎవరెవరైతే సేవలకు వెళ్తున్నారో సంఘటనలోకే వెళ్తున్నారు, మీరు చెప్పింది విని యాక్సెప్ట్ చేసేస్తే మీకు ఏ సమస్య అనిపించదు. అరే మేము చెప్పాము వాళ్ళు విన్నారు అని అనిపిస్తుంది. ఎక్కడైనా మీకు తిరస్కారము, నో వినిపించింది అంటే అక్కడ మీ శక్తిని వాడాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో చాలా మంది సేవాదారుల్ని చూశాను నేను. ఎన్నో సందర్భాల్లో సేవలు అని చెప్పి ఇచ్చినప్పుడు తిరస్కరిస్తూ ఉంటారు. ఆ నో వినే అలవాటు మనకు రావాలి. మనం సేవలు చేయమని చెప్పడము, సేవాదారులు మేము చెయ్యము అని చెప్పిన సందర్భాలు, వినము అని చెప్పిన సందర్భాలు మీకు కోకొల్లలు వస్తాయి. సంఘటనలు అక్కడే అందరూ దెబ్బతినేస్తారు. ఇంకా అక్కడ బ్రేక్ వెయ్యరు. అదేంటి ఇంత మంచి జ్ఞానం చెప్తుంటే వీళ్ళు వినటం లేదు, ఇంత చేసినా అర్థం కావట్లేదు, వాళ్ళు స్వీకరించలేదు. ఇంకా అక్కడి నుంచి వ్యర్థ సంకల్పాలు స్టార్ట్ అయిపోయి చాలా మంది ఆగిపోతూ ఉంటారు. ఇక్కడ మురళీలో అదే చెప్తున్నారు, బ్రేక్ వేయాలి, బ్రేక్ వేయాలని. సో ప్రాక్టికల్ లైఫ్ లో మీకు ఎక్కడ బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అవతల నుంచి తిరస్కారము, రిజెక్షన్, నో వినిపించినప్పుడు. ఇది శక్తులు వాడడానికి ప్రాక్టికల్ లైఫ్. సో ఇప్పుడు మేము ఏదైతే సేవలు చేయమని చెప్తుంటే చాలా మంది సేవాదాలు చెప్పడానికి వెళ్తున్నారు. సఫలత వచ్చిందేరా నేను గమనిస్తున్నాను కదా, చెప్పేటప్పుడు అక్కయ్య చెప్పాము వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. సో వాయిస్ అన్నది ఉత్సాహంగా వినిపిస్తుంది. చెప్పాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు అక్కయ్య అన్న చోట డౌన్ అయిపోతుంది బ్యాటరీ. అంటే అక్కడ ఆ నోని తీసుకోలేకపోయినాం మనం. అంటే మేము చెప్పినా వాళ్ళు స్వీకరించట్లేదు, సరే చూస్తామన్నానులేండి అని అంటే ఆ నీరసం వచ్చేస్తోంది. అసలు శ్రీమతం ఏం చెప్పింది, ఉల్లాస ఉత్సాహాల్లోకి వెళ్ళాలా అని చెప్పింది. అంటే విన్న స్మృతి నింద రెండుట్లో సమానం. ఎటువంటి పరిస్థితి, ఎస్ విన్నా స్థిరంగా ఉండాలి, నో విన్నా స్థిరంగా ఉండాలి. మనం ఎస్ వింటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, నో వింటేనేమో డౌన్ అయిపోతున్నాం. సో ఇప్పుడు ఈ మురళీల బాబా అదే చెప్పాడు, పరిశీలన శక్తి. సో ఇలా ఎవరైనా నాకు నో చెప్పారు, రిజెక్ట్ చేశారు అని అంటే నేను వ్యర్థం నడిపిస్తున్నానా, సమర్థం నడిపిస్తున్నానా? సో వ్యర్థం నడిపిస్తుంటే సంకల్ప శక్తితోటి బ్రేక్ వేయాలి. సో ఏం బ్రేక్ వేస్తాం అక్కడ? అయితే నేను విశ్వ కళ్యాణకారినన్న బ్రేక్ వేస్తాం, లేదా నేను జగన్మాతనన్న బ్రేక్ అన్నేస్తాం, నేను ఈశ్వరీయ సేవాధారిని, సహయోగిని అని చెప్పి మన వ్యర్థానికి మనమే బ్రేక్ వేయాలి, వాళ్ళకి వరదానం ఇవ్వాలి. ఇది ఈరోజు బాబా చెప్పిన బ్రేక్. సో రేపు మళ్ళీ మలుచుకునే శక్తి గురించి ఉంది, మళ్ళీ సుజాతక్కయ్య చెప్తారు. సో ఆ తర్వాత ప్రాక్టికల్ లైఫ్ గురించి కూడా చెప్తాము. సో విద్యార్థులు చదువుకుని ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకుని నేను ఇవి శక్తులు వాడుతున్నానా లేదా, లేదా ఎలా చెయ్యాలి అని మీరు గనక కొంత ఆలోచిస్తేనే ఈ సబ్జెక్ట్ మీకు దిగుతుంది. అంటే ప్రయోగం అన్నది చెయ్యాలి. ఇలా వింటూ ఉంటే ఏమవుతుంటదంటే అర్థమైనట్టే ఉంటది, అవును ఇంక ఇప్పటి నుంచి పోతే ఎవరైనా నో చెప్పేస్తే ఇలా చెప్పేశారని. కానీ అది మీరు ప్రయోగమే చెయ్యాలి. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కి స్వచింతన స్వచింతన స్వచింతన. సో రేపు మళ్ళీ క్లాసు కంటిన్యూ అవుతుంది. ఈ బ్రేక్ వేసే దగ్గర నుంచి బ్రేక్ వేయడము, మలుచుకునే శక్తి రేపు ఉంటుంది. సో ఇలా పెద్ద మురళీలు చూసేసి అమ్మో ఇంత పెద్ద మురళి అని అనుకోవద్దు. మేము ఎలాగో అందుకే మీరు అలా అనుకుంటారనే బిట్లుగా చేసి చెప్తున్నాము.
ఎందుకంటే చాలా విస్తారంలో సబ్జెక్టు చెప్పాల్సి వస్తుంది. సో ఈ రోజు చెప్పిన ఈ బ్రేక్ అన్న పాయింట్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొస్తారు. ఎందుకంటే మీకు నోలు వినిపిస్తూ ఉంటాయి. నో వినిపించగానే వ్యర్థం వచ్చేస్తుంది. సో ఇదే మీరు ఇప్పుడు ధారణ చేయాల్సిన విషయం. సో ట్రై చేయండి అందరూ. ట్రై చేసిన తర్వాత రేపు ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి ఇంకా చెప్పుకుందాము. సరే ఇప్పుడు నెక్స్ట్ ఓకే సుజాతకి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. ఈ మలుచుకునే శక్తి, స్మృతి శక్తి గురించి ఇంకా ఎలాబరేట్ గా చెప్దాము. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో మనం గాంధీ సినిమాని తీసుకుందాము. సో ఇప్పుడు గాంధీ ఈ రోజు అహింస, ఆ రోజు అహింస గురించి చెప్తే ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యర్థం చేస్తున్నారు. ఎక్కడైనా ఆగాడా? సో వ్యర్థానికి బ్రేక్ వేసుకొని ఈ శక్తులన్నీ ఏంటంటే ఈ విశేషాత్మలకి ఆత్మిక సంఘం ఎవరైతే ఉంటే వీళ్ళకి ఏంటంటే ఈ శక్తులు ఆ రకంగా వాళ్ళు అంత కరెక్ట్ గా ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు శక్తులు నిండుతున్నాయి. సంగమ యుగం ఇది, నింపుకునే యుగం ఇది. సో ఆ నింపుకుంటే ఏమవుతుందంటే మీకు కల్పమంతా పనిచేస్తాయి. సో కల్పంలో ఏ సమస్య వచ్చినా కానీ మీకు సమస్యలన్నీ ఇంచుమించు డ్రామాల ఎండింగ్ లో వస్తుంది. సో ఇండిపెండెన్స్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంచుమించు ఆ 1830s గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాదే చూసాం. కానీ బ్రిటిషర్స్ చాలా చోట్ల ఆక్యుపై చేశారు. సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ నెల్సన్ మండేలా నడిపించాడు ఆ ఉద్యమాన్ని. సో అట్లా ఎంతో మంది సంఘ సంస్కర్తలు ఈ రోజు అందరూ ఆ రకంగా స్వేచ్ఛ లేకుండా ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని సరిదిద్దారు. అంటే 5000 సంవత్సరాల్లో కొంచెం సేపే డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ కూడా ఎందుకు వస్తోంది అని అంటే ఇక్కడ ఆయన చెప్పిన శ్రీమతానికి విరుద్ధంగా మనం ఏంటంటే శక్తుల్ని వాడట్లేదు. ఇట్లా ఏదో ఒక శ్రీమతాన్ని పట్టేసి ఇంకా బాబానే చెప్పారు పాటించమని చెప్పేసి అని చెప్పి అన్నిటికీ తలూపేస్తున్నారు. అసలు ఆత్మలో ఏం రికార్డ్ అవుతుందా అన్నది కూడా తెలియట్లేదు. సో దీని వల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే ఎండింగ్ లో ఆయన రిజల్ట్ చూపించినప్పుడు ఇదా జన్మ అన్న చోట ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే రక్తపు కన్నీరు. సో వ్యక్తిగత ఉదాహరణలు ఇచ్చిన రోజులు చెప్పాము, గాంధీ సినిమా చూపించి కూడా ఇప్పుడు చెప్తున్నాము. సో దీన్ని బట్టి అందరూ చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీ వల్ల తప్పుడు రికార్డింగ్ జరిగి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుని కలత పెట్టుకోవద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. అయిపోయిందేదో అయిపోయింది. బాబా 50% బాబాని గనక క్షమాపణ అడిగి మేము మళ్ళీ మార్చుకుంటాం బాబా, మేము మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటానంటే 50% తీసేస్తా అని చెప్పిండు రికార్డింగ్ లో నుంచి. సో డైరెక్టర్ గా ఆయనకి ఆ పవర్ ఉంది కాబట్టి తీసేస్తారు. ఈ విషయం డ్రామా జ్ఞానంలో చెప్పారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు అక్కడ. ఆ రకంగా 50% తీసేశాక మిగిలిన 50% అంటే మనం ఏదైతే బానిసత్వాన్ని ఇప్పుడు సబ్జెక్ట్ ప్రకారం బానిసత్వాన్ని రికార్డ్ చేసి ఉంటామో ఆయన 50% తీసేస్తే మిగిలిన 50% ని ఏ రకంగా మనం తీసేయాలి అని అంటే ఇప్పుడు మనం అధికారి సంస్కారాలను రికార్డ్ చేసుకోవాలి. ఇంకా పూర్తిగా బాబా శ్రీమతం ప్రకారం వెళ్ళాలి. సో అవకాశం ఇంకా ఉంది, ఇంకా డ్రామా అయిపోలేదు. సో మీరు ఏ సంకల్పాలు అయితే చేస్తారో దాన్ని కర్మలోకి గనక తీసుకొస్తే మీ సంస్కారాలు తయారవుతాయి అన్నారు త్రిమూర్తి జ్ఞానము. సో ఆ పద్ధతి ద్వారా చెయ్యాలి. సో ఇంకొంచెం గాంధీ పిక్చర్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు వాణి అక్కయ్య చెప్తారు. సో వాణి అక్కయ్య తర్వాత సుమ అక్కయ్య కూడా చెప్తారు. వాళ్ళ విశ్లేషణలు విన్న తర్వాత మనం ఇంకా మనల్ని మనం చెక్ చేసుకుందాం. చెప్పండి అక్కయ్య. ఆగండి, నేను మ్యూట్ ఒక్క నిమిషం అక్కయ్య, నేను మెసేజ్ పంపిస్తాను. అందరినీ అన్మ్యూట్ చేయట్లేదు ఎందుకంటే శబ్దాలు వచ్చేస్తున్నాయి. మెసేజ్ వచ్చిందా చూడండి అన్మ్యూట్ కి. ఇప్పుడు చెప్పండి. వాయిస్ లోగా వస్తుంది, చెప్పండి కొంచెం పెద్దగా. ఓం శాంతి. చెప్పండి, కొంచెం దూరం పెట్టండి, మాట్లాడుతున్నప్పుడు ఆ బ్రీదింగ్ ఇది వస్తుంది. ఓకే అక్క, ఇప్పుడు చెప్పండి. ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఏ సంస్కారాల ఆధారంగా భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళింది అన్న ప్రశ్నకి ఎప్పుడైతే 1969 తర్వాత బ్రహ్మబాబా అవ్యక్తం అయ్యారు కదా, ఆయన శరీరం విడిచారో అప్పుడు ఇక దాది దీదీల రాజ్యం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఒక బానిసత్వానికి పునాది వేశారు.
ఇక ఏం చేస్తున్నారు, ఎక్కడున్నా ఇక మాదే రాజ్యం, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలి. అవే ఆజ్ఞలు మళ్ళీ అన్ని సెంటర్లకు కూడా, అవే మళ్ళీ విద్యార్థులకు కూడా. అక్కడ విద్యార్థులు కూడా ఏంటి, అక్క ఏది చెప్తే అదే చేయాలి, లేకపోతే అక్క కోపం వస్తుంది, లేకుంటే అక్క ఏమైనా చేస్తుంది. ఈ విధంగా విద్యార్థులు కూడా భయంతో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఇంకా అవే తరంగాలు ఇంకా మనకి తెలిసిందే కదా, కల్పవృక్షం నుంచి మన నుంచే కదా వ్యాపిస్తున్నాయి. ఆ విధంగా మొత్తం వృక్షమంతా వ్యాపించినప్పుడు భారతదేశం ఇక బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇంకా రెండోది, ఏ సంస్కారాల ఆధారంగా మళ్ళీ స్వాతంత్రం వచ్చింది అంటే శాంతి శక్తి ఆధారంగా. గాంధీ తాత శాంతి శక్తి అనే ఆయుధాన్ని ఉపయోగించారు ఆయన. అది ఎలా అంటే, ఇక్కడ మనం ఏదైతే బాబా ఏదైతే చెప్పారో, మన స్వధర్మంలో ఉంటూ శాంతిని మనం శాంతిలో ఉంటూ ఆ యొక్క తరంగాలు మొత్తం విశ్వమంతా వృక్షమంతా వ్యాపించినప్పుడు అక్కడ గాంధీ తాత కూడా ఏం చేశారు, అహింస పరమో ధర్మ దీనిని ఉపయోగించారు ఆయన. దాని ఆధారంగానే ఆయన శాంతిలో ఉంటూ మిగతా వాళ్ళకు కూడా శాంతిని అదే ప్రేరణ ఇచ్చారు. ఏంటి, సహన శక్తి మనం ఎలా అయితే ధారణ చేసి శాంతిని అనుభవం చేస్తున్నామో, ఆయన కూడా శాంతిని అనుభవం చేస్తూ అక్కడ ఆత్మలకు కూడా శాంతిగా ఉండాలి, మనందరం కూడా సత్యమేవ జయతే అని చెప్పి శాంతితో మనం స్వాతంత్రాన్ని తీసుకురాగలం, కానీ విడిగా అయితే మనం ఏం చేయలేమని చెప్పి ఆ విధంగా చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. తర్వాత గాంధీ మరియు సంఘ సంస్కర్తల యొక్క పాత్ర ఏంటంటే, మనము ఇక్కడ ఏదైతే నియమరూపకర్తలుగా బాబా లా మేకర్స్ లో చెప్పారు కదా, నియమరూపకర్తలుగా నియమాన్ని రూపొందిస్తున్నాము, ఆ యొక్క తరంగాలు వృక్షమంతా వ్యాపించినప్పుడు అవి కొంతమందికి క్యాచ్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు కూడా నియమాన్ని వాళ్ళు కూడా అక్కడ సంఘ సంస్కర్తల రూపంలో, బాబా ఇక్కడైతే మనకేం చెప్పారు, ఆత్మిక సంఘ సంస్కర్తలు మీరు ఇప్పుడు సంఘాన్ని ఉద్ధరించాలని చెప్పారు. ఆ పాత్రను మనం ఇక్కడ అభినయిస్తున్నాము. ఆ విధంగానే అక్కడ కొంతమంది కూడా ఆ విధంగా మన యొక్క తరంగాల వాళ్ళకి అక్కడ వ్యాపించినప్పుడు వాళ్ళు కూడా సంఘ సంస్కర్తల యొక్క పాత్రను అభినయిస్తున్నారు. సంఘాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు అక్కడ రెడీ అయ్యారు. ఆ విధంగా వాళ్ళు గాంధీ గాని మిగతా సంఘ సంస్కర్తలు గాని సంఘాన్ని ఉద్ధరించడానికి రెడీ అయ్యారు. ఇదే అక్క. ఓం శాంతి. ఓం శాంతి. సో అక్కయ్య ఆన్సర్ విన్నారు కదా, ఇది యాక్చువల్ కరెక్ట్ గా అంటే ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళింది అన్నది కరెక్ట్ గా సంస్కారాలు, కల్పవృక్ష జ్ఞానము ఇది అర్థమైతే మనకు తెలిసిపోతుంది. సో ఈ రోజు ఏదైతే చదువు లేకపోవడం వల్ల మన అజ్ఞానం యొక్క తరంగాలు, మనం అధికారులు అవ్వాల్సిన చోట అధీనమైన సంస్కారాలు, ఈ కల్పవృక్ష జ్ఞానం అర్థమైతే ఆ తరంగాలు వెళ్ళాయి. సో ఈ బానిసత్వం అన్నది ఏదో ఒక చోట రాలేదు, మొత్తం భారతదేశమే బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత తరంగాలు వ్యాపించాయో చూసుకోండి. సో ఈ రోజు ఎందుకు చదువుకోవట్లేదంటే ఒక కారణం ముఖ్యంగా అయితే విద్యార్థుల్లో ఉన్న సోమర్థనమే. తర్వాత ఏదైతే ఇందాక చెప్పినట్టు ఆ 1969 తర్వాత ఏదైతే బాబా శ్రీమతం మార్చారో మీకు ఈ క్లాస్ స్టార్టింగ్ లో వేసి చూపించా. సో ఈ క్లాస్ స్టార్టింగ్ లో ఏం చెప్పాను నేను, ఇప్పుడు చదువు యొక్క రూపము, చదువు యొక్క పాయింట్స్ నడవదు అంటే వాళ్ళు అక్కడ చదువు యొక్క రూపము, పాయింట్స్ కరెక్ట్ గా చెప్పట్లేదన్న విషయం శివబాబాకు తెలుసు. చాలా మంది మేము క్లాసులు చెప్తుంటే అడుగుతారు, శివబాబాకు తెలియదు ఆ విషయం అంటే తెలుసు కాబట్టే ఇప్పుడు చదువు యొక్క రూపము, చదువు యొక్క పాయింట్స్ నడవదు, ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది, సో రివైజ్ చెయ్యాలి అని ఆయన శ్రీమతాన్ని అక్కడ చెప్పారు. సో ఫస్ట్ రోలో కూర్చున్న పెద్దలు విన్నారు, విని అక్కడ ఆయన ఆజ్ఞను ఉల్లంఘించారు. ఆ ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు ఇక్కడ ఆ తర్వాత అందరు ఏం చేశారంటే శివబాబాని పక్కన పెట్టేసి మౌంట్ అబు నుంచి ఏది వస్తే అది మౌంట్ అబు నుంచి వచ్చింది అని చెప్పి పాటించడం మొదలు పెట్టేశారు. అంటే జరిగింది ఏంటి, ఇక్కడ శివబాబా శ్రీమతాన్ని పక్కన పెట్టారు. అంటే ఎక్కడ కూడా సాకార మురళిలో సంకల్ప శక్తుల గురించి కానీ అష్టశక్తులు, సర్వశక్తులు, ఇప్పుడు ఈ రోజు మనం ఏదైతే మురళి చదువుకున్నా ఉన్న ఒక్క మురళిలోనే బాబా ఇటు పరిశీలనా శక్తి అన్నారు,
ఆ తర్వాత బ్రేక్ వేసే శక్తి, బుద్ధి యొక్క శక్తి, ఇప్పుడు మళ్ళీ రేపు చెప్పే దాంట్లో మలుచుకునే శక్తి, మొత్తం అష్టశక్తులు సర్వశక్తులు అన్ని కవర్ చేసి వస్తున్నారు. అంటే ఒక విషయాన్ని హ్యాండిల్ చేయాలంటే ఏ రకంగా చేయాలని, కానీ ఇది ఏది కవర్ కాలేదు. సో అది కవర్ కానప్పుడు ఎక్కడ ఏది చేయాలా అన్నది విద్యార్థులకు తెలియకుండా పోయింది. సో అప్పుడు ఏమైపోయింది, ఏది చెప్తే అది వినేస్తూ పోయేసి అధీన సంస్కారాలకు వచ్చి ఏది చేసినా బాబా పేరు పెట్టి చేసేసరికి ఇంకా ఆ రకంగా స్లోగా అసలు బానిసత్వంలోకి వెళుతున్నాము అన్న విషయం కూడా తెలియలేదు. సో ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేస్తారు అని అందరూ స్వచింతన. ఇప్పుడు మీకు ఈ పాటికే జ్ఞానం అర్థమై ఉంటది, ఎక్కడెక్కడ బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించామా అని ఎంత వీలైతే అంత స్వచింతన చేసుకుని ఆ విషయాల్లో అన్నిటిని సరిదిద్దుకుంటూ పోవాలి. సో ఏ రకంగా సరిదిద్దుకుంటారు, మన త్రిమూర్తి కర్తవ్యం మురళి మనం ఏదైతే చెప్పుకున్నామో, మనం చేసే సంకల్పాలు, ఆ సంకల్పాలు బాబా ఇచ్చిన సంకల్పాలు, వాటిని కర్తవ్యంలోకి కర్మలోకి తీసుకువస్తే మీ సంస్కారాలు తయారవుతాయి. సో నేను అధికారి ఆత్మను, నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు, నేను ఆజ్ఞాకారిని అని చెప్పి ఇంకా ఆయన ఏది చెప్తే అది పాటిస్తూ పోవాలి. ఇంకా ప్రతి దానికి తలూపేసే అలవాటు మానుకోవాలి. ఒకవేళ మనకి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది రైటా రాంగా, సో ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి యాక్చువల్గా ఏది మహావాక్యాలు మురళిలో ఉన్నాయా అని చెప్పి తెలుసుకునే వరకైతే వచ్చారు. ఎందుకంటే పుస్తకాలు కొన్నారు, చూశారు, తెలిసారు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా వస్తాయంటే ఇంకా మురళి వాక్యాలే చెప్తారు అందరూ, కానీ దాన్ని తిరగేసి చెప్తారు. వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే అవును నిజమే బాబాయ్ మురళి చెప్పారు కదా, నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను చూసారా, బాబా మనసా సేవ చేసుకోమన్నారు, ఇంట్లో ఉండి చేసుకోమన్నారు అని అంటే ఉంది, కానీ ఎవరికి ఇచ్చారు, రోగులకు ఇచ్చారు. సో అట్లా ఉన్న మురళినే ఏ రకంగా చెప్తారు ఇంకా రాబోయే రోజుల్లో అనంటే, ఆ రకంగా ఎవరికి వాళ్ళు అనుకూలంగా చెప్తూ పోతారు. బ్రహ్మబాబా అడుగు బయట పెట్టలేదు, మన ఇంట్లోనే చెప్పారు. సో ఇక్కడ మీరు ఒక్కటే పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, ఈ రోజు 100ల్లో సంపాదించుకోవాలా, వేలల్లో సంపాదించుకోవాలా, లక్షల్లో సంపాదించుకోవాలా, కోట్లలో సంపాదించుకోవాలా. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన వీధిలో ఒక కిరాణా షాప్ ఉంది అనుకోండి. సో ఒక కిరాణా షాప్ నడిపే వాళ్ళకి ఎంత వస్తుంది ప్రాఫిట్, ఒక సూపర్ మార్కెట్ నడిపే వాళ్ళకి ఎంత వస్తుంది ప్రాఫిట్, అమెజాన్ నడిపే వాళ్ళకి ఎంత వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ వల్ల నాకు తెలిసి అందరికీ స్పష్టత వచ్చారు. సో ఒక కిరాణా షాప్ తోటి కంటే ఇప్పుడు ఇవి ఎవరైతే మేము బాబా మమ్మల్ని ఇంతమందికే చెప్పుకోమన్నాను రాదా, పుణ్యం రాదా అంటే వస్తుంది. కానీ ఒక కిరాణా షాప్ ఒక లొకాలిటీలోనే పరిమితం అయిపోతే ఎంత వస్తాయి లాభాలు, ఒక సూపర్ మార్కెట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది, అదే అమెజాన్ అయితే ఎంత వస్తుంది. అమెజాన్ విశ్వవ్యాప్తం అయిపోయింది ఈరోజు, ఎక్కడ ఏ వస్తువు కావాలన్నా వచ్చేస్తాం. బాబా అంటారు చూసారా, ఎవరికి ఏది కావాలో పరిశీలించి ఇవ్వండి అన్నట్టు. సో ఎవరికి ఏది కావాలంటే ఆర్డర్ చేస్తే తెచ్చేస్తుంది. సో వాడి ప్రాఫిట్స్ ఎక్కడ, ఈ లొకాలిటీలో ఉన్న ఒక కిరాణా షాపు ఒక సూపర్ మార్కెట్ ప్రాఫిట్స్ ఎక్కడ. సో కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులు ఎట్లా వస్తాయంటే, ఇదిగో బాబానే చెప్పారు ఇలా చేయమని. బాబా ఇప్పుడు ఒక చోట ఏమన్నా ఉంటదంటే, మీ అనుభవం అన్నదే ఒక గొప్ప ఉపన్యాసము అని ఉంటది, మీ అనుభవాన్ని మించిన ఉపన్యాసం లేదు అని అంటారు. ఆ శ్రీమతాన్ని పడతారు, ఇప్పుడు పట్టేసి బాబానే చెప్పారు ఉపన్యాసం అనుభవం చెప్పమని చెప్పేసి. సో నేను నా జీవితం అంతా కల్పమంతా అనుభవమే చెప్పుకుంటూ పోతే నేను ఎప్పుడు అందరికి సంకల్పాలు ఇస్తాను, ఎప్పుడు శక్తులు ఇస్తాను. ఈ బుద్ధిని ఇప్పుడు వాడుకోవాలి అందరు. సో బాబానే చెప్పారు కదా ఉపన్యాసం ఇవ్వమని అన్నారంటే కరెక్టే. అంటే ఇంకా రోజులు అలా వస్తాయి. ఇంతకాలం ఎవ్వరికి శ్రీమతం తెలియదు కాబట్టి ఏదో చెప్పేస్తూ పోయారు. ఇప్పుడు బుక్కులు తెరుస్తున్నారు, తెరిచి ఏం చేస్తున్నారంటే జనాల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి, పెరిగి తప్పు చెప్పేవాడిని ప్రశ్నించే రోజులు కూడా వచ్చేసినాయి. ఆ ప్రశ్నించే రోజులు వచ్చినప్పుడు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇలాంటి శ్రీమతాలు తీస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను కొద్దిగా పుణ్యం సేవలు చేస్తే కొద్ది పుణ్యమే వస్తుంది. సో నేనెందుకు ఇవన్నీ ఈరగా చెప్తున్నానంటే, ఈ క్లాసులు పెట్టింది బ్రహ్మబాబా సమానంగా రావడానికి, కనీసం సమీపంగానే రావాలి. సో మనం హద్దు యొక్క సేవలు చేసి బాబానే చెప్పారు ఇంట్లో చెప్పమని కూర్చొని చేయమని చెప్పారు, ఒక 3 అడుగుల జాగుంటే సరిపోతుంది అని అంటే అవును చెప్పారు,
హద్దు. మరి మనం అమెజాన్ రేంజ్లో ఎప్పుడు చేయాలి? సో అలా ఎలా చేస్తాం, అది ఎట్లా సాధ్యము అని అంటే అందరం సంఘటనలో కలిసి ఏవేవైతే సేవలు ఉన్నాయో కలుసుకుని చేస్తే. ఇప్పుడు అమెజాన్ వాడు ఒక్కడే కూర్చుని చెయ్యట్లేదు కదా, ఎంతో మంది సహయోగం తీసుకొని చేస్తున్నాడు. సో వాడు సహయోగం తీసుకొని చేస్తున్నాడు, వాడే ఆధారపడట్లేదు, ఒకరు కాకపోతే ఒకరు వస్తారు వాళ్ళకి. సో ఈ సేవలు కూడా అంతే, అందరం కలిసి చేసుకుంటే అది సహయోగమే అవుతుంది తప్పితే అది ఆధారం కాదు. నేను వ్యక్తుల ఆధారం తీసుకొని అని ఇంకో టైప్లో వస్తుంది జ్ఞానం ఇప్పుడు. సో ఏది ఆధారము, ఏది సహయోగము? సో సెంట్రల్ సేవలు పెడితేనే మేము చేస్తాం, లేకపోతే కూర్చుంటాం అని చెప్పి సంవత్సరానికి 2 సార్లు చేసేవాళ్ళు రాఖీకి జెండా ఎగరేయడానికి. ఇది ఆధారం. ఇంకా సంవత్సరం అంతా రెస్ట్. ఇప్పుడు నిరంతర సేవాదారులు అవ్వాలి. సో మనము చేస్తాము, అందరికీ చేసే అవకాశము ఇస్తాము, అందరినీ కలుపుకుని ముందుకెళ్తాం. సో ఎగ్జాంపుల్ బ్రహ్మబాబా. సో ఇప్పుడు నెక్స్ట్ దీని గురించే సుమక్కయ్య చెప్తారు, గాంధీ సినిమా విశ్లేషణ గురించి. అక్కయ్య చెప్పండి. సో జ్ఞానం ఒక్క నిమిషం, నేను ఇది అన్మ్యూట్ చేస్తాను. వచ్చిందా మెసేజ్? ఇప్పుడు ప్రెస్ చేయండి. సో సుమక్కయ్య అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే బాబా జ్ఞానం విశ్వవ్యాప్తం అవ్వడానికి వెబ్సైట్ తయారు చేస్తున్నామో అందులో విశేష పాత్ర, ముఖ్య పాత్ర అని చెప్పుకోవచ్చు. సో అక్కయ్య ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు. సో ఈరోజు వాచా సేవకు వచ్చారు, విందాం. వినిపిస్తుందా మంజులక్క? వినిపిస్తుంది అక్క, చెప్పండి. బ్రహ్మవంశీలందరికీ ఓం శాంతి. ఈరోజు గాంధీ సినిమా గురించి చెప్పమన్నారు. వినిపిస్తుందా మంజులక్క? వినిపిస్తోంది. అయితే ఏ సంస్కారాల ఆధారంగా భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళింది? అధీన సంస్కారాలు, బానిసత్వ సంస్కారాల ఆధారంగా భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళింది. గాంధీ సినిమాలో గాంధీ గారు చెప్తారు, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, మనం ఎలా జీవించాలి, ఏది కొనాలి, ఏది అమ్మాలి అన్ని వాళ్ళు చెప్పినట్లే వింటున్నాము, మనం బానిసత్వంలో ఉన్నాము, వాళ్ళు విలాసవంతంగా జీవిస్తున్నారు, ఈ విధంగా మనము బానిసత్వానికి అలవాటైపోయాము అని చెప్పారనమాట. అయితే వాస్తవానికి ఇక్కడ మన గృహస్థ జీవితంలో కూడా ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. వాళ్ళు ఏది చెప్తే అది మనం వినడము, వాళ్ళు చెప్పినట్లుగా చేయడము, ఇదంతా అధీన సంస్కారాలు, బానిసత్వపు సంస్కారాలకు ఎందుకు వశమయ్యామంటే మనం చదువుకోకపోవడం వల్ల, మనకు పరమాత్మ శ్రీమతం ఏం చెప్తున్నారు అన్న జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు ఏది చెప్తే అది వింటూ అదే కరెక్ట్ అని మనం ఎప్పుడు ప్రశ్నించలేదు కూడా. ఆ విధంగా ప్రశ్నించకపోవడం వల్ల వాళ్ళు ఏది చెప్తుంది విని మనం అటువంటి సంస్కారాలను ఇప్పుడు ఈ సంగమ యుగంలో రికార్డు చేశాము. కల్పవృక్ష జ్ఞానం ప్రకారంగా ఈ తరంగాలు విశ్వమంతా వ్యాపించినప్పుడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలోకి వచ్చి మన పైన ఆధిపత్యం చేయడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ ఎవరేది చెప్తున్నా ఈ సంగమ యుగంలో పరమాత్మ జ్ఞానంలోకి వస్తూనే మనకు దివ్య బుద్ధిని గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ దివ్య బుద్ధిని మనం వాడుకొని ఎవరేది చెప్తున్నా వినకుండా పరమాత్మకు కనెక్ట్ అయి మనం తండ్రి ఏది చెప్తున్నారు అన్నది అర్థం చేసుకొని ఆ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు పరమాత్మ చెప్పే ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆచరించాలి. ఎవరెటు పోతే మనకెందుకులే అని అనుకోకుండా గాంధీ గారు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించి న్యాయం కోసము ఆ బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. మనం కూడా ఎవరెటు పోతే మనకెందుకులే అని అనుకోకుండా ఈ సంగమ యుగంలో బాధ్యత తీసుకునే సంస్కారాన్ని మనం ఇప్పుడు రికార్డు చేసుకోవాలి. ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు చాలా మంది ఆత్మిక సోదరుల యొక్క జీవితాల్లో ఉన్న దుఃఖం నుంచి మనం వారిని బయటికి తీయవచ్చు. ఇది ఇంకా అక్క చెప్పారు వితంతు జీవితంలో, వితంతు సినిమాలో ఇవి చట్టాలంటూ ఉండేవి, అంటే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అన్న చట్టాలు ఉన్నవి అని అన్నప్పుడు
సీమా విశ్వాస్ వచ్చేసి మధుమతి దగ్గర తాళం చేతులు తీసుకొని ఆ కళ్యాణి ఉన్న రూమ్ ది ఓపెన్ చేసి కళ్యాణిని బయటికి అంటే స్వేచ్ఛ ఇచ్చేదానికి సహాయం చేసిండ్రు. అంటే మనకు జ్ఞానం తెలిసినప్పుడు మనం బానిసత్వంలో ఉండేదానికి ఇష్టపడమన్నమాట. అదే విధంగా బ్రహ్మబాబా శరీరాన్ని వదిలేసిన తర్వాత దాది వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఎందుకు బయటికి తీసుకురాలేదు అంటే వాళ్ళు ఆధిపత్యములో ఉండడానికి, మనం బానిసత్వంలో ఉండడానికి ఆ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇటువంటి సంస్కారాలను రికార్డు చేసినాం కాబట్టి ఇప్పుడు ఆత్మిక సోదర భావంతో మళ్ళీ ఆ స్థానంలో మనము దైవీ గుణాలను ధారణ చేసినప్పుడు ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది డ్రామా అని చెప్పేసి బిందువు పెట్టేసి, ఇంకా ఇప్పుడు డ్రామా సమాప్తం కాలేదు కాబట్టి మనకి ఇంకా సమయం ఉంది. ఈ సంగమ యుగంలో మనం అది వరకు ఉన్న అధీనపు బానిసత్వపు సంస్కారాలను ఇప్పుడు సమాప్తం చేసుకొని ఆ స్థానంలో మళ్ళీ మనం అధికారి సంస్కారాలను నింపుకున్నప్పుడు భారతదేశం మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు మనము ఆ దుఃఖాన్ని అనుభవించకుండా మళ్ళీ మన ఆత్మిక సోదరులు ఎవరైతే ఉంటారో వారికి కూడా మన వంతు సహయోగం ఇచ్చి ఆ దుఃఖం నుంచి బయటికి తీసే అవకాశం మనకు లభిస్తుంది. వెరీ నైస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిది విన్నారు కదా, వాణి అక్కేది సుమక్కేది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది రైట్ అని చెప్పి ఏంటి చెకింగ్ పాయింట్ అసలు అంటే వాళ్ళు చెప్పేస్తే వినేస్తామా మనము? సో దీనికి చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే సత్యుగాన్ని చూడాలి ఎప్పుడైనా కానీ. సో ఈ భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళడం అన్నది కలియుగంలో వచ్చింది, సత్యుగంలో రాలేదు. సో దేనికైనా ఒక్క చెకింగ్ పాయింట్ చూడండి అందరు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పేశారనగానే చెప్పగానే ఒప్పేసుకోవడం కాదు, ఇక్కడ బుద్ధిని వాడాలి, పరిశీలన శక్తిని వాడాలి. బానిసత్వం ఎప్పుడు వెళ్ళింది భారతదేశం బానిసత్వంలోకి? కలియుగంలో వెళ్ళింది. సత్యుగంలో బానిసత్వం లేదు అంటే బాప్ దాదా రచించే ఆ సృష్టిలో బానిసత్వం లేదు, ఇక్కడ వచ్చింది ఎండింగ్ లో అంటే ఇది రాంగ్ రికార్డింగ్ అని అర్థం. సో ఇప్పుడు మనం చెప్పుకోవడం అని కాదు. సో బాప్దాదా సత్యుగాన్ని రచిస్తాను, సత్యుగంలో ఆత్మిక స్థితిలో ఉంటారు, సమాన స్థితిలో ఉంటారు, ఇవన్నీ అన్నిటికీ ఉన్నాయి ప్రూఫ్లు, ఆ లక్ష్మీనారాయణ పెట్టడం. సో ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత ఇంకా మనం బుద్ధి వాడుకోవాలి. ఇంకా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి నేను చెప్పాను కదా అని చెప్పి నమ్మడం కాదు. అసలు ఏంటి బాప్దాదా ఏం జీవితం ఇస్తా అంటున్నారు? స్వేచ్ఛతో కూడుకున్న జీవితం ఇస్తా అంటున్నారు. సో అది అంటే సత్యుగంలో ఉన్న జీవన విధానం ఏదైతే ఉందో అది రైట్ రికార్డింగ్. సంగమ యుగంలో ఏదైతే ఇప్పుడు ఇది భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళిందో ఎంతో మంది దుఃఖాన్ని అనుభవించారు. ఇంకా హైట్ ఆఫ్ దుఃఖం అంటే ఇంకా జలియన్ వాలా బాగ్ షూట్ చేసుకోవడము, రక్తపు నదులు, అంతా దుఃఖమే, అంతా ఇదే కదా. సో ఇది రాంగ్, ఇది చెకింగ్ పాయింట్ మనకి. తర్వాత సినిమాలో చూపించిన మత ఘర్షణలు. సో హిందూ ముస్లిమ్స్ ఏదైతే మత ఘర్షణలు జరిగాయో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే జ్ఞానాన్ని సరి అయిన దిశలో తీసుకురాకపోవడం వల్ల అందరూ ఒక తండ్రి పిల్లలమే. ఇందాక అక్కే స్టార్టింగ్ లో చెప్పినట్టు అంతా బ్రహ్మవంశీయులమే అన్న ఆ ఇది ఏదైతే ఆ స్థితి ఏదైతే మనలో ఆ ఏకత్వం అన్నది రాకపోవడం వల్ల అక్కడ భిన్నత్వం రికార్డ్ అయింది. సో వాళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లిమ్స్ అంటే ఎక్కడ రాంగ్ రికార్డింగ్ జరిగింది? సో ఇక్కడ హిందువులు మతం వీళ్ళది తప్పని వాళ్ళది తప్పని చెప్పి ఇక్కడ పునాది ఎవరేశారు? భక్తిని అసహించుకునే విధంగా మీరు పూజలు చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని. అసలు దాని వెనుకున్న హోల్ ఐడియా ఏంటి అన్నది చెప్పకుండా టక్కున ఆగిపించేశారు. అంటే ఏదో భక్తి రాంగ్, విగ్రహారాధన రాంగ్. సో ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు? హిందువులు చేసే పూజలు, ఆ విగ్రహారాధన తప్పు అంటున్నారు. ఎక్కడ రికార్డ్ అయింది? ఇక్కడే రికార్డ్ అయింది. సో జ్ఞానంలోకి రాగానే పూజలు ఆపేసేయండి. ఎందుకు ఆపాలి, పద్ధతి ఏంటి అని ఎక్కడా వివరణ లేదు. సో ఈరోజు ముస్లిమ్స్ కూడా దాన్ని అపోజ్ చేస్తున్నారు. అల్లా ఒకడే, ఎస్ నిరాకారుడే భగవంతుడు, ఎవరు కాదనట్లేదు. కానీ ఎందుకు హిందువులను అపోజ్ చేస్తున్నారు? ఇక్కడ బ్రహ్మకుమారిలు అసహ్యాన్ని, ద్వేషాన్ని పెంచారు కాబట్టి. సో ఆ రకంగా ఈ పద్ధతుల్ని అసహ్యం. కానీ యాక్చువల్గా భారతదేశం యొక్క విశేషతే అది. భక్తి విషయానికి వచ్చేసరికి, ద్వాపరంకి వచ్చేసరికి బ్రహ్మబాబా సోమనాథ్ మందిరాన్ని స్థాపించారని చెప్పి శివబాబానే చెప్పారు. అంటే భక్తి బాబా అక్కడ చేసినట్టే కదా. బ్రహ్మబాబా ఇస్లాంలోకో క్రైస్తవుల్లోకో వెళ్ళలేదు కదా. సో భారతదేశం యొక్క విశేషతనే అది.
ఆ భక్తి అన్నది సతోభక్తి, ఆ తర్వాత దేవీ దేవతలకు పూజలు. సో భక్తికి సంబంధించిన క్లాసులు వచ్చినప్పుడు అక్కడ విస్తారంగా కవర్ చేస్తాను. కానీ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. భక్తికి సంబంధించిన వీడియోలో ఈ పాయింట్స్ అన్ని బాబా ఎక్కడ చెప్పారో అవి ఫోటోలు కూడా తీసి పెట్టాను. సో భారతదేశం యొక్క విశేషత ఏంటంటే విశేషంగా శక్తులకి పూజలు జరుగుతాయి. సో ఆ ప్రాప్తిని మనకి ఇస్తున్నాడు ఆయన. రాజ్య పదవులు, పూజ్య పదవులు శివబాబా ఇస్తున్నాడంటే అక్కడ ఆయన అప్రూవల్ ఉన్నట్టే కదా. మరి ఆ రకంగా ఆయన అప్రూవల్ ఉన్నప్పుడు భక్తిలో మీకు దేవీ దేవతలుగా పూజ్య పదవులు వస్తాయని ఆయనే ఆ పూజ్య పదవులు మనకి ఇచ్చేటప్పుడు ఆ పూజలు తప్పు అంటే ఇక్కడ ఏమైందంటే పూర్తిగా ఆ విషయాన్ని తెలుసుకుని జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తే ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం అంతా వచ్చేసాం, ఇంకా అవన్నీ మానేసాం. రాని వాళ్ళని అసహించుకోవడం కానీ, తక్కువ చేసి చూడడం కానీ, లోకువ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు. అందుకే బాబా ఏం చెప్పారు, అందరూ బ్రహ్మవంశీయులే, వాళ్ళు వెనక వచ్చే సోదరులు అన్నాడు. అంతే. మనం కొంచెం ఎక్కువ పుణ్యం చేసుకున్నాం, ఎక్కువ భావన ఉంది కాబట్టి ముందొచ్చాం, లేదా కొంతమంది వెనక్కి వస్తారు. సో ఎంత వెనక నుంచి వచ్చినా కానీ ఈ రోజు వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సుమక్కయ్య కానీ, వాణి అక్కయ్య కానీ, నిన్న సీతమ్మ అక్కయ్య కానీ, ఆమె అయితే మొన్న అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసి డ్రామా జ్ఞానం చెప్తున్నారు. సో ఎంత వెనక్కి వచ్చినా, ఎంత వెనకొచ్చే సోదరులైనా కానీ ముందే కనిపిస్తున్నారు. అసలు వెనకొచ్చిన వాళ్ళు అసలు ఇంకా ముందుకు వచ్చే లక్షణాలు కూడా కనిపించట్లేదు. సో బాబా వాడడానికి ఆ పద వెనకొచ్చే సోదరులు అన్నారు. కానీ ఎవరికి వాళ్ళు పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే ఇంకా మనం అలా చూస్తూ కూర్చుంటే వాళ్ళు రేపు రాజ్య పదవులు సంపాదించుకుని ఆ ఏనుగు అంబారి మీద వస్తే మనం అలా చూస్తూ ఉంటాం అక్కడ ప్రజల్లో. కాబట్టి పురుషార్థాన్ని పెంచాలి. మళ్ళీ అక్కడ బాబా శ్రీమతం లాగొద్దు. బాబానే చెప్పారు కదా, లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అని. సో కాబట్టి వాళ్ళు లాస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. మరి లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతే మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు వస్తూ ఉంటే పువ్వులు వేసుకుంటూ ఉంటామా చూస్తూ? సో కాబట్టి ఇప్పుడు కొంత దివ్య బుద్ధిని వాడుకుని బాబా మనకి భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి నేను పదమాపదం సౌభాగ్యశాలిని అన్న సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని కర్మలోకి తీసుకొస్తే పదమాపదం భాగ్యశాలి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పూర్తి ఖజానాలతోటి సంపన్నంగా ఉండే ఆ సంస్కారాలు, ఆ సౌభాగ్యము రెండు తయారవుతాయి. సో ఇది ఇవాళటి క్లాసు. సో ఇంకా ఎవరైనా గాంధీ సినిమా గురించి చెప్తాము విశ్లేషించండి. దీని ఒక అవకాశంగా తీసుకోండి. మీకు అభ్యాసము అవుతుంది, మీకు అనుభవం కూడా వస్తుంది. సో ఈ అభ్యాసము ఇప్పుడు చూసారు కదా, ఎవరు ఏది చెప్పినా కానీ ఇక్కడ మిమ్మల్ని ఎవరు అవమానించలేంది లేదు, హర్ట్ చేసింది లేదు. అందరినీ రెస్పెక్ట్ తోటి, డిగ్నిటీ తోటి ట్రీట్ చేస్తున్నారు. ఇది తప్పు ఇది అని ఏమంటారు. ఎందుకంటే ఇవి నిజంగా చెప్పాలంటే వీళ్ళు అభ్యాసం చేసి కూడా వచ్చారు. లేదు మేము డైరెక్ట్ గా జూమ్ లో చెప్పలేము, కొంత రిహార్సల్ అవసరము, కొంత గైడెన్స్ అవసరం అంటే కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ జూమ్ లో చెప్పిన కొంతమంది ఆ రకంగా రిహార్సల్స్ వేసి, సుమక్కయ్య కూడా రిహార్సల్ వేసారు. ఎందుకంటే అటువంటిది ఏదన్నా ఉన్నా కానీ ఒకసారి రిహార్సల్స్ వేసుకుందాం, మనం వేసుకుని 8:30 క్లాస్ లో చెప్దాం. సో ఆ రకంగా బాబా అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి ఇందాక అక్కయ్య చెప్పినట్టు ఎవరెటు పోతే నాకెందుకు అన్నది శివబాబా బ్రహ్మబాబా సంస్కారాలు కాదు. ఇప్పుడు పరిస్థితి అట్లాగే ఉంది. బాబా చూసుకుంటారు అంటే దాని అర్థం ఏంటి? ఎవరెటు పోతే నాకెందుకనే కదా. అసలు బాబా చూసుకుంటారంటే ఇంకా నాకు సంబంధం లేదు, ఎవరైనా ఎటైనా పోని. మనం ఏంటంటే చేసే తప్పుల్ని నీట్గా బాబా చూసుకుంటారు అంటే ఇంకా నాకు బాధ్యత లేదు. సో నాకు బాధ్యత లేదు. ఇందాక అక్కయ్య చెప్పిన పాయింట్స్ అవే, బాధ్యత తీసుకున్నాడు అక్కడ గాంధీ. సో ఎవరెటు పోతే నాకెందుకు అన్న సంస్కారాన్ని గనక మీరు ఇక్కడ రికార్డ్ చేస్తే వచ్చే కల్పనలో అదే ఎమర్జ్ అవుతుంది. ఎవరు ఎటుపోయినా మీరు పట్టించుకోరు. పట్టించుకోకపోయినప్పుడు ఆ సమాజం యొక్క పరిస్థితులకు మీరు బలై మీకేదైనా పట్టించుకోనికి ఎవ్వరు రాదు. మళ్ళీ బాబా ఎవరో ఒకరు శ్రేష్టాత్మలు దింపాల్సిందే. సో సహజంగా ఆ రకంగా ఏమవుతుందంటే కొన్ని దురాచారాలకు బలైపోతారు. అందరు ఎలా ఆలోచిస్తున్నారంటే అప్పుడు ఏం జన్మలు వస్తాయో తెలియదు, ఇప్పటికైతే బాగానే ఉన్నాం కదా, సో ఇవే కంటిన్యూ అయిపోతాయి. సో అక్కడ వచ్చాక అప్పుడు మళ్ళీ ఏడవాల్సి వస్తే ఏడుద్దాము. ఆ వాటర్ సినిమాలో చూపించినట్టు ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఆ కళ్యాణి ఒక మాల ఇస్తుంది కదా, 108 మాల, జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని చెప్పి జపం చేసుకోండి. అప్పుడు జై శ్రీకృష్ణ అని జపం చేసుకుంటూ ఉంటాం. జపం చేసుకుంటూ ఉంటే మన ఆర్తనాదాలు చేరతాయి బాబాకి. చేరి మళ్ళీ వచ్చి మళ్ళీ విద్యాలయంలో కూర్చోబెట్టి మళ్ళీ చదువు చెప్పి కనీసం ఈ కల్పనలో అన్నా మార్చుకోండి,
భాగ్యాన్ని తిరిగి రచించుకోండి శ్రేష్టంగా అని చెప్పి భాగ్య వితాతగా భాగ్యాన్ని రచించుకునే విధిని తెలుపుతారు. మనం రచించుకుంటామా లేకపోతే అదే తప్పుని కంటిన్యూ చేస్తామా అన్నది మన విజ్ఞతే. ఆయన చెయ్యొద్దు అని చెప్పిన చాలా మంది పాత సంస్కారాలే రిపీట్ చేసేస్తున్నారు, మార్చే ప్రయత్నం చేయట్లేదు. అలాంటి వాళ్ళకు రిపీట్ అవుతుంది అజ్ఞానులకి. జ్ఞానులైతే ఏం చేస్తారు, ఇప్పుడు మీరు అంతా రియలైజ్ అయ్యారు, అవును కొంత బానిసత్వం సంస్కారం రికార్డ్ అయ్యి, ఇలా రియలైజ్ అయ్యి గనక మీరు ఇప్పుడు సంస్కారాలు పరివర్తన చేస్తే జ్ఞానులకు డ్రామా మారుతుంది, అంటే వాళ్ళ యొక్క పాత్ర మారుతుంది. మార్చకుండా కంటిన్యూ చేస్తే అదే రిపీట్ అవుతుంది. సో ఈ క్లారిటీ మనకు అవసరం, ఎక్కడ మన పాత్ర రిపీట్ అవుతుంది, ఎక్కడ మన పాత్ర మారుతుంది. సో ఈ అవగాహనతో చేసుకుంటూ వెళ్తే లా మేకర్స్ లో చెప్పినట్టు డ్రామా పరివర్తనశీలి, మనకి ఏది కావాలో అది రచించుకునే యుగం ఇదే. సో దీని గురించి స్వచింతన చేస్తూ ఉండండి, మీకే సబ్జెక్ట్ చాలా మటుకు అర్థమవుతుంది. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.